అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్లా పెంచాలి, అదే ఇప్పుడు మొత్తం చర్చ. ప్రభుత్వ పెద్దలంతా కూడా అదే ఆలోచన చేస్తా ఉన్నారు. వస్తలేవు పైసలు, వస్తలేవు, కావాల్సినటువంటి పైసలు రావట్లే. కీలకమైనటువంటి ఒక సమాచారం సెక్రటరియట్ లో ప్రభుత్వ పెద్దలంతా కూడా ఏర్పాటు చేసిరట. మరి ఏ పథకానికి ఎంత డబ్బులు ఇవ్వాలి, కొత్త పథకం ఇస్తామా, ఎట్లా నడుస్తుందనే దాని గురించి కాదు, అసలు పైసలు ఎట్లా తీసుకురావాలి, ఆమ్దాన్ని ఎట్లా పెంచాలి. రాను రాను నెల నెల తగ్గిపోతున్నాడు కానీ పెరగట్లేదు. పెరిగే కేవలం 18,500 కోట్ల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది. అది కూడా ఒక్కొక్కసారి ఒక్కో నెల రావట్లేదట. కానీ ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఎట్లా నడపాలి, అధికారులని కానీ లేకపోతే మంత్రులు కొంతమంది కమిటీ వేసారు కదా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరినీ, శ్రీధర్ బాబు, ఓ నలుగురు కమిటీ వేసారు. కమిటీ వేసి ఏ శాఖలో ఎన్ని పైసలు అయితే రావాలా, ఏం చేస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచన చేసుకుంటూ ఆ మెట్రో పెంచారు కదా. ఈ కమిటీ అంతా కూర్చొనే మెట్రో పెంచిండ్రు. 25 రూపాయలు దాన్ని 40 చేసిండ్రు, 35 దాన్ని 60 చేసిండ్రు. సామాన్యుడికి దాదాపుగా ఒక 600 నుంచి 1000 రూపాయలు ప్రతి నెల భారం మోపిరు. ఇంకా దేని మీద పెంచాలి, దేని మీద పెంచితే బాగుంటది. పైసలు వస్తలేవు. ఎందుకు వస్తాయి పైసలు? రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా. రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పైసలు వచ్చేటి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నెల నెల పడిపోతుంది. ప్రభుత్వాన్ని నడపాలంటే చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ నేపథ్యంలో బీర్ రేట్లు పెంచిండ్రు. ఇక లిక్కర్ అయితే మామూలుగా కాదు. తాజాగా మొన్న నైట్ బీర్ రేట్లు పెంచి ఆల్రెడీ 2 months అయిపోయింది. 2 నెలల క్రితం పెంచిండ్రు కోటర్ మీద, ఫుల్ బాటిల్ మీద కూడా రేట్లు పెంచి, సో ఇట్లా ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం చేసేటటువంటి పనులు ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకి మధ్య వారధిగా అధికారులు పనిచేయాలి. ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ ఫైనల్ చేయాలంటే అధికారులే ఫైనల్ చేయాలి. ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో మంత్రులు పేర్లు పంపించినా కానీ అధికారులతోటి ఏదైనా నడుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులే తప్పిదాలు చేస్తా ఉన్నారు. రేషన్ కార్డులో మనం చూసినాం. రేషన్ కార్డుల అమ్మ పేరు కింద నాన్న పేరు, చిన్నపిల్లోడిని ఓనర్ చేసిండ్రు. ఇట్లా ఏది పడితే చేసిండ్రు. మొత్తం అధికారులే అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా రేషన్ కార్డులో చేసిండ్రు. ఇట్లా అధికారులని బదనాం చేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అనేది ఒక చర్చ. ఎందుకంటే నిన్న రాష్ట్ర సిఎస్ గారు మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా ప్రధానంగా ఐఏఎస్లు అంతా కూడా జాగ్రత్తగా పనిచేయాలి. మీరు పని చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, లేకపోతే మీ మీద యాక్షన్ అయితే తీసుకుంటాం. సరే, కొంతమంది అధికారులు తప్పిదాలు చేస్తున్నారు, లేకపోతే కేసీఆర్కే ఇక్కడ నుంచి లీకులు కూడా పంపిస్తా ఉన్నారు. మనం సెక్రటరియట్ లో కూర్చొని తీసుకునేటటువంటి నిర్ణయం ఫస్ట్ కేసీఆర్కే తెలుస్తుందట. అంటే ప్రతిపక్షానికే తెలుస్తా ఉన్నది. ప్రతిపక్షాన్ని రివర్స్ మాట్లాడుతూ ఉంది దాని గురించి. ఇది ప్రజల్లోకి పెద్దగా స్ప్రెడ్ అయిపోతా ఉంది. ఇట్లా కొంతమంది అధికారులు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అనేది కూడా సో ఒకటి వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లనే ఇక ప్రభుత్వ పెద్దలు కూడా అధికారులనే మొత్తం బదనాం చేసేటటువంటి ప్రయత్నం ఇక ఈ సంవత్సరం ఏదైతే ఉందో అవసరమైతే అంతా అధికారులదే, ఇక అధికారులు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్పులున్నాయి. కేసీఆర్ ఉంటే ఆర్థిక పరిస్థితి బాగుండేదంటే అది కూడా బాగోదు. ఉచితాలు ఇచ్చుకుంటూ వచ్చింది కదా. అందరు ఉచితాలు ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత పైసలు ఎంత వచ్చినా సరిపో. 1000 రూపాయలు ఒక బీరు పెట్టినా కూడా సరిపోదు పరిస్థితి. ఎందుకంటే స్కూటీలు ఇస్తామని చెప్పినాం, తులం బంగారం ఇస్తామని చెప్పినాం, మహిళకి 2500 ఇస్తామని చెప్పినాం, ఫ్రీ బస్సులు అని చెప్పి మొత్తం తిప్పుతా ఉన్నాం. రైతు భరోసా 15,000 అన్నారు, 12,000 అన్నారు. తీరా వచ్చేసరికి 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు పైసలు పడతాయి. ఇగో ఇట్లా ఆగమాగం అయిపోతా ఉంది. కాబట్టి దీన్ని కొద్దిగా అధికారుల మీద నెట్టేదంటూ పాటు ఇక మనం సులభంగా మనం రాజకీయ పరంగా అధికారుల మీద నెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది సో ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉందట. రియల్ ఎస్టేట్ కేసీఆర్ ఉన్నా కూడా కరెక్ట్గా ఉండదని మళ్ళీ చెప్తా ఉన్నాం. కాకపోతే రియల్ ఎస్టేట్ రంగం పర్ఫెక్ట్గా ఉండేది. ఎందుకంటే ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి, బిల్డింగ్ల రేట్లు పెరిగినాయి. కానీ హైడ్రా తీసుకురావడంతో రియల్ ఎస్టేట్ అంతా వెనుకబడిపోయింది. ఎందుకంటే ఎక్కువ పైసలు రియల్ ఎస్టేట్ వల్ల వస్తాయి. రియల్ ఎస్టేట్ వల్ల తద్వారాగా ఏరియా డెవలప్ అవుతుంది, ప్రజలు పెరుగుతారు, మనం ట్యాక్సీలు కట్టుకోవచ్చు. ఇట్లా బిల్డర్ల దగ్గర నుంచి మనం ట్యాక్సీలు కట్టుకుంటాం. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ పెరుగుతాయి. కానీ సో అది ఆగిపోయింది. మరి ఆగిపోయిన వల్ల ఏం చేయాలి, ఆదాయం ఎట్లా పెంచాలా, వచ్చేటటువంటి వ్యతిరేకతను ఎట్లా చేయాలి అని అధికారులను మాత్రానికి కొంత బదనాం చేసేటటువంటి ప్రయత్నం అయితే సో జరుగుతూ ఉన్నది. దీనివల్ల మంచిగా పనిచేసేటటువంటి అధికారులు కూడా మీరు మొత్తం అధికారుల మీదనే నెట్టేస్తే
ఇప్పుడు ఏం చెప్తుర్రు, అధికారులే అధికారులే అని చెప్తున్నారు కదా, అంతా చేసేదంతా అధికారులేనా అని మరి వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి మీరు వాళ్ళ మీద నెట్టేస్తే మాత్రానికి ఇంకా ఎక్కువ తప్పిదాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ తప్పిదాలు అయ్యి వాళ్ళు కొద్దిగా మనసు కూడా నొప్పించుకునే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఇదే నడుస్తుంది చర్చ. ఒక వారం 10 రోజులుగా అధికారుల మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే ఎట్లా పెంచాలి, ఏ శాఖలో ఏ అధికారులు ఉన్నారు, ఆ అధికారుల ద్వారా ఎట్లా రేట్లు అయితే పెంచాలా అనేటటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కేవలం కాంగ్రెస్ పార్టీ మీ రాజకీయ నాయకులంతా కూర్చొని మేము 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఎనలేనటువంటి భారాన్ని రాష్ట్రం మీద తీసుకొచ్చి అది తీసుకుపోయి అధికారుల మీద నెట్టేసి మీరంతా కూడా ఫ్రస్ట్రేషన్ లో కన్ఫ్యూజ్ లో ఇట్లా ఏది పడితే చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రానికి జర ఆలోచన చేసుకోండి. అధికారులను బదనాం చేసేటప్పుడు లేదా అధికారుల మీద నెట్టేసేటప్పుడు మాత్రానికి జర ఆచితూచి అడుగులేస్తేనే ప్రభుత్వానికి మంచిది. కాబట్టి సో మనమైతే హెచ్చరిస్తా ఉన్నాం. దీనితో పాటు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఏ అధికారులు అయితే కొంతమంది చూస్తా ఉన్నారో మీ తీరు కూడా మార్చుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే మీరంతా ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా పనిచేయగలుగుతారో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆ తర్వాత ప్రజలంతా కూడా మెచ్చుకునేటటువంటి విధంగా ఉంటది. కాబట్టి సో అటు రాజకీయ నాయకులు కానీ ఇటు అధికారులు కానీ కీలకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రధానంగా మీరు ఏదైనా లోటుపాట్లుంటే వాటిని సరిదిద్దుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.